ఒకవేళ నీ భారాన్ని నువ్వు మర్చిపోతే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడుగు. కడుపులో ఒక బిడ్డను మోసి కనడానికి ఆ తల్లి ఎంత నరకయాతన పడుతుందో మీ అమ్మ చెప్తుంది. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా నీకు నాకు మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టు, నన్నేదో గౌరవిస్తున్నట్టు ఇంకా తాళి చూపించి నేనే నీ భార్యనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే భయపడతాననుకుంటున్నావా? ఈవిడ మా అమ్మ. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మంచైనా చెడైనా మా అమ్మ మాట కాదనలేదు. మా అమ్మ నిప్పుల్లో దూకమన్నా ముందు వెనక ఆలోచించను. అలాంటిది ఇప్పుడు మా అమ్మ మాటని కాదని నువ్వు చెప్పగానే నేను ఆగిపోతానని ఎలా అనుకుంటున్నావు? మా అమ్మ చెప్పింది ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తాను. నేను బయలుదేరుతున్నాను. మా అమ్మ రాసిచ్చిన ఈ చెక్కుని సంజయ్ గారికి ఇవ్వడానికి బయలుదేరుతున్నాను. పక్కకు జరుగు. చెప్తుంది నీకే, పక్కకి జరుగు. ఏంటి సిస్టర్ ఇది? అసలు బావేనా ఇలా మాట్లాడింది? అంత గట్టిగా అరవడమేంటి? నువ్వింత చెప్పిన తర్వాత కూడా నీ మాట కంటే తల్లి మాట ఎక్కువైపోయిందా? అంటే అమ్మ కావాలి కానీ నువ్వు అవసరం లేదా? ఏంటో ఈ కాలం, ఆయన పక్కన కూడా నీకు స్థానం లేదా? అసలు ఏం జరుగుతుంది సిస్టర్? అసలు ఇంత అన్యాయం ఏంటి? నువ్వు వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా ఆ సంజయ్కి చెక్ ఇవ్వడం కోసం బావ వెళ్ళిపోవడం ఏంటి? అమ్మ చెప్పింది నాన్న చెప్పాడని కాదు, ప్రియురాలు పిలిచింది. ప్రియురాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా చెక్కిస్తే ఆ కిక్కే వేరు కదా. సంధ్యని మర్చిపోలేకపోతున్నాడు. సంధ్య కోసం చెక్ ఏంటి, ఆయన ప్రాణాలైనా ఇచ్చేస్తారు మోనిక. ఇప్పుడు నేను చెప్తే అర్థం కావడం లేదు కానీ నేను వాళ్ళ అమ్మే కాదు, పైనున్న ఆ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సంధ్యని చూడకుండా, సంధ్య ఇంటికి వెళ్లకుండా, సంధ్యతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు మోనిక. ఇప్పుడు వెళ్ళింది చెక్కిచ్చి ఆవిడ గారిని సంతోషపెట్టి చూసుకుని రావడానికి. లైలా మజ్నూలు ప్రేమ కదా. సంధ్య కూర్చో. నాకేం కాలేదండి. ముందు నువ్వు కూర్చో. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. చిన్న గాయమే కదండి, ఎందుకు డాక్టర్తో మాట్లాడి ఇప్పుడు టాబ్లెట్ తీసుకొచ్చారు? వద్దని చెప్తున్నాను కదా. లేదు లేదు, డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, నువ్వు వేసుకోవాల్సిందే. అయ్యో నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను కదా. నువ్వు పైకి అలానే అంటావు, లోపల బాధగా ఉన్నా పైకి నువ్వు సంతోషంగానే ఉంటావు. ముందు టాబ్లెట్ వేసుకో. అబ్బా వద్దండి, టాబ్లెట్స్ వేసుకోమ్మా. వేసుకో. అమ్మ సంధ్య, 2 రోజుల వరకు నువ్వు ఇంటి పనులేమీ చెయ్యొద్దు. నేను శ్రీజ అంతా చూసుకుంటాం. ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, కూరగాయలకి వెళ్ళొస్తాం. రమ్మా. బాబు రాజేష్, ఎలా ఉన్నావు? అవును, వింధ్య ఎలా ఉంది? ఈ మధ్య వింధ్య ఇదివరకట్లా రావడం లేదు. ఇదివరకట్లాగా సంధ్యకి ఫోన్ చేయట్లేదు. అసలేమైంది వింధ్యకి? ఎన్నాళ్ళు సంధ్య సంధ్య అంటూ వచ్చేది, ఇప్పుడు రావడమే మానేసింది. అయ్యో అలాంటిదేం లేదండి, ఇంట్లో చిన్న చిన్న పనులు.
పాపను చూసుకోవడంతోనే సరిపోతుంది. రావడానికి కుదరట్లేదా ఆంటీ? బాబు, నేను అడిగానని మరీ మరీ చెప్పు. ఉమ్, శ్రీజ ఆలస్యం అవుతుంది, లోపలికి వెళ్ళు బాబు. ఉమ్. రామ్మా. రాజేష్ గారు, శ్రీకర్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు ఎదురుపడినా, మీతో మాట్లాడినా, మీ ఇంటికొచ్చినా నాకు ఏ గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదు. మీ షాపు తగలబడిపోయిన తర్వాత మీ కళ్ళల్లోకి చూడ్డానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్లీజ్ రాజేష్ గారు, మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. మీరు వదిలేయండి. అయినా దీంట్లో మీరు చేసిన తప్పే ఉంది. మీరెప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వద్దు. మీరు మా మనుషులు. వింధ్య తప్పుగా అర్థం చేసుకున్నా, తనేం మాట్లాడినా మేమెప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయం. ఎప్పుడు మీ గురించి తప్పుగా అనుకోం. సంధ్య గారు, జరిగిన దాంట్లో నా తప్పు, మా అమ్మ తప్పు, మా నాన్న తప్పు లేకపోయినా వింధ్య మా కుటుంబ సభ్యురాలు. కాబట్టి ఇదంతా మేమే చేశామన్న గిల్టీ ఫీలింగ్లో మా అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు జరిగిన నష్టం మేము పూడ్చలేము. కానీ అమ్మ రాత్రంతా మీ గురించే ఆలోచించింది. తన మొహం చూస్తే నిద్రపోలేదని కూడా నాకు అర్థం అవుతుంది. అమ్మకి నేనన్నా, వింధ్య అన్నా ఎంత ఇష్టమో మీరన్నా కూడా అంతే ఇష్టం. ఈ మధ్య మీ కుటుంబానికి దగ్గరైన తర్వాత మీకు మాకు బంధుత్వం లేకపోయినా దగ్గరి బంధువుల్లాగే ఫీల్ అవుతుంది. కోడళ్లే కాదు, అత్తలం కూడా స్నేహితులం అవుతామని నవ్వుతూ ఎన్నోసార్లు చెప్తుండేది. కానీ ఇంతలోనే వింధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల జరగరానివన్నీ జరిగిపోయాయి. అమ్మ కళ్ళెదుటే వింధ్య మీ గురించి, నా గురించి అలా తప్పుగా నిందలేస్తూ సూటిపోటి మాటలంటూ ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో, ఎంతలా నలిగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. కళ్ళెదుటే కొడుకు కోడలు గొడవ పడుతుంటే పైకి ఏమీ మాట్లాడలేక లోపల ఎంతో కుమిలిపోతోంది. నిజం చెప్పాలంటే స్నేహాన్ని దూరం చేసుకున్న మీకంటే, భార్యని దూరం చేసుకున్న నాకంటే మన జీవితాలు ఎలా అయిపోతున్నాయని మా అమ్మే ఎక్కువగా ఏడుస్తోంది. ఎందుకో ఏంటో తెలియదు. నేను రావటం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసినా మా అమ్మ మీ ఇంటికి పంపించింది. మీతో మాట్లాడమంది. తన గౌరవం తగ్గించకుండా తన మాట నిలబెట్టమని ఒక తల్లిగా, ఒక అత్తగా సంధ్యని కోరానని చెప్పమని మీతో ఒక మాట చెప్పి రమ్మని చెప్పింది. నాతో ఒక మాట చెప్పమన్నారా? దేని గురించి? అత్తయ్య గారు అంత ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని నా దగ్గరికి పంపించడం ఏంటి? ఏమైంది? చెప్పండి రాజేష్ గారు. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. కానీ మా అమ్మ మీ దగ్గర ఒక మాట తీసుకొని మరీ మాట్లాడమని చెప్పింది. మీరు కాదనరని తన మీద ఒట్టు పెట్టుకుని మరీ చెప్పింది. అత్తయ్య గారు ఏం చెప్పారు రాజేష్ గారు? ఇది బ్లాంక్ చెక్. మా అమ్మ మీకు ఇవ్వమని చెప్పింది.
రాజేష్ గారు ప్లీజ్ అండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నా గురించి మీకు అంతా తెలుసు కూడా బ్లాంక్ చెక్ ఏంటండి ఇది? మా అమ్మకు మీరిచ్చే విలువ ఇదేనా? మా అమ్మ ఒట్టు పెట్టుకున్న తర్వాత కూడా మీరు కాదు అంటే విందే కాదు, నా మాట సంధ్య కూడా లెక్క చేయలేదు. నేను ఇంతగా చెప్పి పంపిస్తే కాదు అన్నదని మా అమ్మ ఇంకా బాధపడుతుంది. ప్లీజ్ సంధ్య గారు, మా అమ్మని నేను సంతోషంగా చూడాలంటే ఇది మీరు తీసుకోండి. ఇప్పుడు తను ఆత్మ సంతృప్తితో హ్యాపీగా నిద్రపోతుంది. ఇది మా అమ్మ ఒక్కదాని నిర్ణయం కాదు, మా కుటుంబ నిర్ణయం. వింధ్య చేసిన తప్పుకి రుణశేషం లేకుండా చేసుకునేందుకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి మీరు కాదనొద్దు. మా కుటుంబం మొత్తం తరపున చెప్తున్నాను. ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్. అయ్యో రాజేష్ గారు, ఇలాంటివి నా మనసు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజేష్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ చేతులెత్తి వేడుకుంటుంటే కాదు పొమ్మని వాణి గారిని బాధ పెడతావా? తప్పు సంధ్య. వాళ్ళు మనకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా. వింధ్య కంటే ఎక్కువగా వాణి గారు నీకిచ్చిన అభిమానాన్ని నువ్వు కాపాడుకోవాలి. వాణి గారి కోసమైనా నువ్వు ఆ చెక్ తీసుకో. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వింకేం మాట్లాడొద్దు. ఈ చెక్ నువ్వు తీసుకుంటున్నావు అంతే. తీసుకో. తీసుకోండి సంధ్య గారు. ఏంటి సంధ్య అలాగే చూస్తున్నావు? రాజేష్ గారు, ఇలా ఇవ్వండి. సంధ్య, బ్లాంక్ చెక్ ఇది. తీసుకో. వాణి గారిని బాధ పెట్టకూడదు. రాజేష్ గారు, సంధ్య చెక్ తీసుకుంది. మీరు హ్యాపీగా వెళ్ళి మీ అమ్మగారితో బాధపడొద్దని చెప్పండి. భోంచకుండా ఉండొద్దని చెప్పండి. ప్రశాంతంగా నిద్రపోమని చెప్పండి. ఇక్కడ మా సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయని ధైర్యంగా ఉండమని చెప్పండి. చాలా థ్యాంక్స్. ఈ ఒక్క మాట చాలు. అమ్మ చాలా సంతోషపడుతుంది. వస్తానండి సంధ్య గారు, వెళ్ళొస్తానండి. ఏమండి, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? సంధ్య, నీకు అర్థమవుతుందా? ఇది బ్లాంక్ చెక్, ఎంతైనా రాసుకోవచ్చు. ఇస్తుంటే కాదంటావేంటి? ఏమండి, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంకెలా మాట్లాడాలి మరి? ఇంటికొచ్చి చెక్ ఇస్తుంటే వద్దంటావేంటి సంధ్య? మరీ పిచ్చిదానిలో ఉన్నావేంటి? ఎందుకత్తయ్య నటిస్తున్నారు? ఏంటత్తయ్యా, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఇక్కడికొచ్చి మా ఫోటోలు చూసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నారా? ఇప్పుడు మీరు మా ఇద్దరి ఫోటోని చూసి బాధపడుతున్నారా? లేక నా కొడుకుతో ఎవరో అమ్మాయి ఉండాల్సింది తన పక్కన వింధ్య ఉందేంటి అని బాధపడుతున్నారా? లేక కోడలి కాపురాన్ని ఎలాగైనా కూల్చాలని కంకణం కట్టుకుని ఈ రోజు గెలిచాను,
అనుకున్నది సాధించేశాను ఆనంద బాష్పాలతో కన్నీళ్లు కారుస్తున్నారా? అవి కన్నీళ్ళ ఆనంద బాష్పాల? ఇదే నా వింధ్య నువ్వు నన్ను అర్థం చేసుకుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నన్ను అత్తయ్య అని కాకుండా అత్తమ్మ అని పిలిచేదానివి. ఎందుకని అంటే ఆ అత్తమ్మలో అమ్మ అని పదం ఉంది కాబట్టి అని నువ్వే చెప్పేదానివి. అలాంటిది ఇప్పుడు నేనొక కసాయిదాన్లా కనపడుతున్నానా? కొడుకు కోడల్ని విడగొట్టేంత కసాయిదాన్లా కనిపిస్తున్నానా? అంతే కదత్తయ్య. మరి నా భర్త నా మాట కాదని నేను వద్దని వేడుకుంటున్నా సరే నువ్వెళ్తావా లేదా? నేను నవమాసాలు మోసిన తల్లిని తల్లా పెళ్ళవా తేల్చుకోన్నట్టుగా మాట్లాడి పంపించి మళ్ళీ ఎందుకత్తయ్యా ఇలా దొంగ కన్నీళ్లు కారేస్తున్నారు? మీ ముందు నిలబడి ఇలా మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను నిజంగా బాధపడుతున్నాను. కానీ నేను మాట్లాడక తప్పడం లేదత్తయ్యా. ఇన్నాళ్ళు నేను కోడల్ని కాదు కూతుర్నన్నారు. నిజంగా మీ సొంత కూతుర్ని అయ్యుంటే నన్ను ఇలా బాధ పెట్టేవారా? నా భర్త మీద నాకు హక్కు లేదా? అసలు నా భర్తకి నేనేది చెయ్యాలి ఏది చేయకూడదని చెప్పకూడదా? ఆ సంధ్య వల్ల నేనెంతో మానసిక వేదనకి గురవుతున్నానని ఏడ్చి తల బాతుకుని చెప్పినా నా మాట వినకపోగా కావాలనే మీరు నన్ను రెచ్చగొడుతూ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించారు. మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అత్తయ్య? మీరు నాకు తెలియకుండా ఆ సంధ్యకి సహాయం చేసినా నేనింత బాధపడేదాన్ని కాదు. అసలు అసలు నా బాధ ఇక్కడ డబ్బు గురించి కాదు, ఆత్మాభిమానం గురించి, ఈ ఇంట్లో నా స్థానం గురించి. మీరు మావయ్య ఆయన అందరూ అందరూ ఒక్కటైపోయి సంధ్య పక్కన నిలబడ్డారు. నన్ను మాత్రం ఒంటరిదాన్ని చేశారు. మీరందరూ ఉండి నేను అనాథనైపోయాను అత్తయ్య. మీరప్పుడప్పుడు అంటుండేవారు గుర్తుందా? అత్తంటే కోడల్ని రాచి రంపాన పెట్టాలా, కోడలిపై పెత్తనం చలాయించాలా, కోడల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా? అవేవి కావు. అత్తంటే అమ్మలా ఉండాలని మీరే చెప్పారు కదత్తయ్య. కానీ మీరు చెప్పిందంతా అబద్ధం. మీరు రాజీ రంపాన పెట్టినా నేను బాధపడేదాన్ని కాదు. మీరు నా మీద పెత్తనం చలాయించినా నేను బాధపడేదాన్ని కాదు. మీరు నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకున్నా, నా మీద డామినేషన్ చేయాలన్నా అసలు నేను ఇంతగా ఫీల్ అయ్యేదాన్నే కాదు. కానీ మీరు చేసిందేంటో తెలుసా అత్తయ్య? నా పసుపు కుంకాలని మీరే దూరం చేస్తున్నారు. మీరు నాలాగే మెడలో మాంగళ్యాన్ని మోస్తున్నారు కదా. మీరు నాలాగే ఈ ఇంటికి ఒకప్పుడు కోడలిగా వచ్చారు కదా. సాటి ఆడదానిగా నన్ను చూసి అయ్యో పాపమని మీకు జాలి కూడా కలగట్లేదా? పర్లేదత్తయ్య, మీ ఇంట్లో కాదు మీ మనసులో కూడా నాకు స్థానం లేదని తెలిసాక మీ గురించి ఇంక నేను ఆలోచించడంలో ఉపయోగం లేదు. నా పిచ్చి కాకపోతే మీ పాదాలని తాకి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు దూరం జరిగారు. కానీ నేను అర్థం చేసుకోకుండా మా అత్తయ్య మారుతుందేమో, మా అత్తయ్య నన్ను అర్థం చేసుకుంటుందేమో, మా అత్తయ్య నా బాధకి పరిష్కారం చూపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఇలా మీరు చెక్క రాసిస్తారని నేనెప్పుడు అనుకోలేదు. ఆయనకి మీరు చెక్క రాసివ్వగానే ప్రియురాళ్ళ దగ్గరికి సంతోషంగా వెళ్ళిపోయారు కదా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని పెంచాలని నేను అనుకుంటుంటే మీరు ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఇన్నాళ్ళు
నా కన్నీళ్ళకి ఆ సంధ్య ఒక్కతే కారణం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా కారణం అయిపోయారు. చాలా సంతోషం అత్తయ్య, చాలా సంతోషం. వాణి, కోడలు అన్ని మాటలు అంటుంటే ఒక్క మాటకు కూడా తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు. దాని అర్థమేంటి? తప్పుని ఒప్పుకున్నట్టేగా. తన కన్నీళ్లకి నువ్వెలా కారణం అవుతావు? ఇప్పుడు ఈ మాట అర్థం చేసుకునే పరిస్థితుల్లో వింధ్య లేదండి. తను కట్టుకున్న భర్త శ్రీరామచంద్రుడని తను అర్థం చేసుకునే వరకు తను మాట్లాడే ప్రతి మాట నిజం. ప్రాణం పోయినా తన స్నేహితురాలు తప్పు చెయ్యదు, ఆ సంధ్య బతికున్నది వింధ్య కోసమే అని గుర్తించే వరకు తనడిగే ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. మనం నిమిత్త మాత్రులం. చూడ్డం, వినడం, బాధపడ్డం తప్ప మనమేం చేయలేం. నన్ను గాని నా మాటల్ని గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు నీ మాటని నేను గౌరవించి నువ్వు చెప్తే వింటానని ఎలా అనుకుంటున్నావు? మా అమ్మ చెప్పింది ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తాను. ఆ సంధ్య, దాని మొగుడు, దాని అత్త, దాని కుటుంబంలో అందరూ డబ్బు కోసం దిగజారిపోయే మనుషులు. నోరు మోస్తావా వింధ్యా? ఇంకొక మాట జారావంటే చంప పగలగొడతాను. శ్రీకర్, ఏం జరిగింది?